హలో హాయ్ నమస్తే అస్సలాముఅలైకుం. నేనిలా ఉన్నాను. మరి మీరెలా ఉన్నారు? జీవితం అనే ప్రయాణంలో 60 ఏళ్ల మైలురాయిని చేరుకోవడం అంటే ఒక అద్భుతమైన శిఖరాన్ని అధిరోహించినట్లే. చాలామంది ఏమనుకుంటారంటే 60 ఏళ్లు రాగానే రిటైర్మెంట్ వచ్చేసింది, బాధ్యతలు తీరిపోయాయి, ఇక మనం చెయ్యగలిగింది ఏమీ లేదు అని. కానీ నా దృష్టిలో 60 ఏళ్ళు అనేది ఒక అధ్యాయం ముగింపు కాదు, అసలైన స్వేచ్ఛాయుతమైన రెండో ఇన్నింగ్స్కు గ్రాండ్ వెల్కమ్ చెప్పడం. ఒకసారి ఆలోచించండి, గడిచిన 60 ఏళ్లలో మనం ఎవరి కోసం బతికాం? చదువుకునే రోజుల్లో తల్లిదండ్రుల కలల కోసం, ఆ తర్వాత ఉద్యోగ బాధ్యతల కోసం, పెళ్ళయ్యాక పిల్లల భవిష్యత్తు కోసం, సంసారం అనే రథాన్ని లాగడం కోసం, ఇలా ప్రతి క్షణం ఎవరో ఒకరి కోసం పరుగెడుతూనే ఉన్నాం కదా. ఆ పరుగులో మనల్ని, మన చిన్న చిన్న ఇష్టాలను ఎక్కడో ఒకచోట వదిలేశాం. కానీ ఇప్పుడు ఆ బాధ్యతలన్నీ ఒక కొలిక్కి వచ్చేశాయి. పిల్లలు ఎదిగారు, వారి జీవితాలను వారు నిర్మించుకుంటున్నారు. ఇప్పుడు మీ తల మీద ఉన్న తెల్ల జుట్టు వయసుకు గుర్తు కాదు, అది మీరు గడించిన అనుభవానికి, మీరు గెలిచిన ఎన్నో కష్టాలకు సాక్ష్యంగా నిలిచిన ఒక అనుభవ కిరీటం. చాలామంది అంటుంటారు 60 ఏళ్ళు వచ్చాయి కదా, ఇక రెస్ట్ తీసుకో అని. కానీ రెస్ట్ అంటే నిశ్శబ్దంగా ఒక మూలన కూర్చోవడం కాదు. రెస్ట్ అంటే ఇన్నాళ్ళు మీకు దొరకని ఆ స్వేచ్ఛను అనుభవించడం. మీకు నచ్చిన పుస్తకాలు చదువుకోవడానికి, నచ్చిన ఊరు వెళ్ళడానికి, లేదా మీ మనసులోని మాటలు నలుగురితో పంచుకోవడానికి ఈ వయసులో ఉన్నంత స్పష్టత మరెప్పుడూ ఉండదు. ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది వృద్ధాప్యం గురించి కాదు, విముక్తి గురించి. 60 ఏళ్ల తర్వాత మనల్ని మనం ఎలా ప్రేమించుకోవాలి? మన ఆరోగ్యాన్ని, మన మానసిక ఉత్సాహాన్ని ఎలా కాపాడుకోవాలి? ఒంటరితనాన్ని ఒక శాపంగా కాకుండా ఒక వరంలా ఎలా మార్చుకోవాలి అనే విషయాలను హృదయానికి హత్తుకునేలా మాట్లాడుకుందాం. ఈ రెండో ఇన్నింగ్స్ని ఒక విజేతలా ఎలా ఆడాలో కలిసి తెలుసుకుందాం. మనం మన ప్రయాణంలో మొదటి అడుగు వేద్దాం. అదే ఈ 60 ఏళ్ల వయసుని మనం చూసే విధానం. చాలామంది దృష్టిలో 60 ఏళ్ళు అంటే ఒక లిమిట్, అక్కడితో అన్నీ ఆగిపోవాలి అనుకుంటారు. కానీ ఒకసారి ఆలోచించండి, ఒక పండు ఎప్పుడు తీయగా ఉంటుంది? అది పచ్చిగా ఉన్నప్పుడా, లేక బాగా పండినప్పుడా? ఖచ్చితంగా పండినప్పుడే పండు తీయగా ఉంటుంది. మన జీవితం కూడా అంతే. 20 ఏళ్ల వయసులో వేగం ఉండవచ్చు, 40 ఏళ్ల వయసులో ఆరాటం ఉండవచ్చు, కానీ 60 ఏళ్ల వయసులో ఉండే ఆ తీయని పరిణతి మరే వయస్సులోనూ దొరకదు. సమాజం మనకు కొన్ని గీతలను గీసింది. నీకు వయసు అయిపోయింది, నువ్వు జాగ్రత్తగా ఉండాలి, నువ్వు బయట తిరగకూడదు, నీకు ఇవన్నీ ఎందుకు అని మన చుట్టూ ఒక గోడ కట్టేస్తుంది. కానీ ఆ గోడలు కట్టింది సమాజం కాదు, మన భయం. మనం ఎప్పుడైతే నా వల్ల కాదు అని అనుకుంటామో అప్పుడే ముసలితనం మన మనసులోకి ప్రవేశిస్తుంది. పుస్తకాలను చూడండి, వాటి పేజీలు పాతబడొచ్చు, రంగు మారవచ్చు, కానీ అందులో ఉన్న జ్ఞానం ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది. మన శరీరం కూడా అంతే. చర్మంపై ముడతలు రావచ్చు, చూపు మందగించవచ్చు, కానీ లోపల ఉన్న నేను అనే వ్యక్తికి వయసు రాదు. ఆ నేను ఎప్పుడూ 16 ఏళ్ల ఉత్సాహంతోనే ఉండాలి. చాలామంది అడుగుతుంటారు, రిటైర్మెంట్ తర్వాత ఏం చేస్తారు అని. రిటైర్మెంట్ అంటే బాధ్యతల నుంచి విముక్తి, కానీ బతుకు నుంచి కాదు. ఇన్నాళ్ళు మీరు ఇతరుల కోసం ఒక పాత్ర పోషించారు. ఒక ఆఫీసర్గా, ఒక టీచర్గా, ఒక గృహిణిగా మీరు ఎవరికో జవాబుదారీగా ఉండేవారు. ఇప్పుడు ఆ ముసుగులు తీసేయండి. ఇప్పుడు మీరు కేవలం మీరు మాత్రమే. ఈ స్వేచ్ఛను అనుభవించడానికి మీకు 60 ఏళ్లు పట్టాయి. మన సంస్కృతిలో షష్ఠి పూర్తిని ఒక పండగలా చేస్తారు. ఎందుకంటే ఇప్పటి వరకు గడిచిన కాలానికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ రాబోయే కాలాన్ని కొత్త ఉత్సాహంతో ఆహ్వానించడానికి. ఈ వయసులో మనకు ఉన్న అతిపెద్ద ఆస్తి అనుభవం. ఒక సమస్య వస్తే దాన్ని ఎలా ఎదుర్కోవాలో మనకు తెలిసినంతగా ఈ తరం పిల్లలకు తెలియదు. మనం ఎన్నో ఒడిదుడుకులను దాటి వచ్చాం, ఎన్నో కన్నీళ్లను చిరునవ్వుతో తుడుచుకున్నాం. ఆ ధైర్యమే ఇప్పుడు మనకు తోడు. కానీ ఇక్కడ మనకు ఒక చిన్న చిక్కు ఉంది. మనలో చాలామంది గతంలోనే బ్రతుకుతుంటారు. అప్పట్లో నేను అలా ఉండేదాన్ని, నా పిల్లలు నన్ను అలా చూసుకునేవారు అని. ఇప్పుడు కాలం మారిపోయింది అని బాధపడుతుంటారు. కాలం మారడం అనేది ప్రకృతి సహజం. పాత ఆకులు రాలకపోతే కొత్త చిగుర్లు చిగురించవు కదా. గతాన్ని ఒక తీపి జ్ఞాపకంలా ఉంచుకోండి, కానీ దాన్నే ఒక బంధనంలా మార్చుకోకండి. మనం ఎంత ఇస్తే అంత తిరిగి వస్తుంది. ప్రేమ ఇచ్చినా, గౌరవం ఇచ్చినా, లేదా చిరునవ్వు ఇచ్చినా అది రెట్టింపు అయ్యి మన దగ్గరికే వస్తుంది. అందుకే నన్ను ఎవరూ పట్టించుకోవట్లేదు అని కుమిలిపోయే కంటే నేను ఎవరికైనా ఉపయోగపడుతున్నానా అని ఆలోచించండి. మీ మనసులోని భారమంతా కరిగిపోతుంది.
60 ఏళ్ళు అంటే ఆగిపోవడం కాదు, వేగం తగ్గించి జీవితంలోని ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ సాగడం. పరుగు పందెంలో గెలవాల్సిన అవసరం ఇప్పుడు లేదు, ఎందుకంటే మనం ఇప్పటికే విజేతలం. మన పిల్లల్ని ప్రయోజకుల్ని చేశాం, ఒక కుటుంబాన్ని నిలబెట్టాం. అంతకంటే పెద్ద విజయం ఏముంటుంది? మీ వయసుని మీ కళ్ళద్దాలతో కాకుండా మీ మనసుతో చూడండి. అప్పుడు మీకు ముడతలు కనిపించవు, మీరు దాటి వచ్చిన అందమైన దారులు కనిపిస్తాయి. చాలామంది 60 ఏళ్ళు రాగానే ఒక నిర్ణయానికి వచ్చేస్తారు, ఇక నా శరీరం సహకరించదు, మోకాళ్ళ నొప్పులు కామన్, బీపీ షుగర్ రావాల్సిందే అని. కానీ ఒక్కటి గుర్తుంచుకోండి, మన శరీరం ఒక అద్భుతమైన యంత్రం. దానికి సరియైన ఆహారం, సరైన వ్యాయామం ఇస్తే అది 90 ఏళ్ల వరకు కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ముందుగా మనం మన కదలికల గురించి మాట్లాడుకుందాం. ఈ ప్రకృతిని చూడండి, నీరు ఎప్పుడూ స్వచ్ఛంగా ఉంటుంది, అదే నిలిచిపోయిన నీరు మురిగిపోతుంది. మన శరీరం కూడా అంతే. 60 ఏళ్ల వయసులో మనం పరుగు పందెంలో పాల్గొనక్కర్లేదు, జిమ్కు వెళ్ళి బరువులు ఎత్తక్కర్లేదు. కానీ ప్రతిరోజు ఉదయం కనీసం అరగంట నడక మీ శరీరంలోని ప్రతి కణాన్ని నిద్రలేపుతుంది. ఆ నడకలో మీరు పీల్చే స్వచ్ఛమైన గాలి మీ ఊపిరితిత్తులకు కొత్త ప్రాణాన్ని ఇస్తుంది. నేను నడవలేను అని ఆగిపోకండి, నడవగలను అని అడుగు ముందుకు వేయండి. ఆ ఒక్క అడుగు మీలో 1000 ఏనుగుల బలాన్ని ఇస్తుంది. ఇక రెండవది ఆహారం. ఇన్నాళ్ళు మనం రుచి కోసం బతికాం, పిల్లలకు నచ్చింది వండాం, మిగిలింది తిన్నాం. కానీ ఇప్పుడు మీ శరీరం దేన్నైతే కోరుకుంటుందో అది మాత్రమే ఇవ్వండి. అమృతం లాంటి పండ్లు, తాజా కూరగాయలు, తక్కువ మసాలాలు, ఇవే మీ కొత్త స్నేహితులు కావాలి. మన శరీరం మన మాట వినాలంటే మనం తినే ఆహారం పట్ల మనకు స్పష్టత ఉండాలి. తినాలని ఉంది కదా అని కాకుండా, ఇది నా ఆరోగ్యానికి మంచిదా అని ఒక్క నిమిషం ఆలోచించి నోటికి పని చెప్పండి. చాలామంది ఈ వయసులో చేసే పొరపాటు నిద్ర. వయసు పెరిగే కొద్దీ నిద్ర తగ్గుతుంది అనేది ఒక అపోహ మాత్రమే. నిద్ర తగ్గడం కాదు, మన ఆలోచనలు పెరగడం వల్ల నిద్ర దూరం అవుతుంది. రాత్రిపూట ప్రశాంతమైన నిద్ర మీ మెదడును రీఛార్జ్ చేస్తుంది. నిద్రపోయే ముందు టీవీలు, ఫోన్ పక్కన పెట్టి ఒక మంచి పుస్తకాన్ని చదవండి లేదా ప్రశాంతమైన మ్యూజిక్ వినండి. మీ నిద్రలో ఉండే ఆ ప్రశాంతత మరుసటి రోజు మీ ముఖంలో వెలుగులా కనిపిస్తుంది. అన్నింటికంటే ముఖ్యమైనది, నేను రోగిని అనే ఆలోచనను వదిలేయండి. కొంతమందికి రోజు వాడే ట్యాబ్లెట్లను లెక్క పెట్టడం ఒక అలవాటైపోతుంది. చిన్న నొప్పి వచ్చినా పెద్ద ఆందోళన చెందుతారు. గుర్తుంచుకోండి, 60 ఏళ్ళు అంటే చిన్న చిన్న అరుగుదలలు సహజం. వాటిని భూతద్దంలో చూసి భయపడకండి. మీ డాక్టర్ మాట వినండి, కానీ మీ మనస్సుని మాత్రం ఆరోగ్యంగా ఉంచుకోండి. నేను క్షేమంగా ఉన్నాను అని మీరు పదే పదే అనుకుంటే మీ శరీరంలోని రోగ నిరోధక శక్తి అద్భుతంగా పెరుగుతుంది. 60 ఏళ్ల వయసులో మనకు కావాల్సింది బాహ్య సౌందర్యం కాదు, అంతర్గత ఆరోగ్యం. లైబ్రరీలోని పుస్తకాలు ఎలాగైతే జ్ఞానాన్ని దాచుకున్నాయో మీ శరీరం కూడా మీ అనుభవాన్ని దాచుకోవాలి. మీ కళ్ళు ప్రశాంతతను, మీ గొంతు ధైర్యాన్ని ప్రతిబింబించాలి. మరో విషయం, నీళ్లు తాగడం మర్చిపోకండి. శరీరంలోని మలినాలను కడిగేసే అమృతం నీరు. మీ చర్మం మెరవాలన్నా, మీ అవయవాలు చురుగ్గా ఉండాలన్నా తగినంత నీరు అవసరం. ప్రకృతితో మమేకమవ్వండి. కాసేపు ఎండలో కూర్చోండి, మట్టిని తాకండి, మొక్కలతో మాట్లాడండి. ఈ ప్రకృతిలోని శక్తి మీ ప్రాణవాయువుతో కలిసి మిమ్మల్ని ఎప్పుడూ యవ్వనంగా ఉంచుతుంది. 60 ఏళ్ళంటే విరామం కాదు, జీవితాన్ని సరికొత్తగా మలుచుకునే ఒక అద్భుతమైన అవకాశం. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. ఇన్నాళ్ళు అందరి కోసం కష్టపడ్డ ఈ శరీరానికి ఇప్పుడు కొంచెం ప్రేమను, శ్రద్ధను పంచండి. చాలామంది 60 ఏళ్ళు దాటాక ఒక మాట అంటుంటారు, ఈ కాలం పిల్లలతో మనం వేగలేమని, ఈ ఫోన్లు, ఈ టెక్నాలజీలు మనకు అర్థం కావు అని. కానీ ఒక్కటి గుర్తుంచుకోండి, నేర్చుకోవడానికి ముగింపు అనేది ఉండదు, జ్ఞానానికి రిటైర్మెంట్ ఉండదు. ఇన్నాళ్ళు పుస్తకాల్లో ప్రపంచాన్ని చూశాం, ఇప్పుడు ఈ అరచేతిలోని స్మార్ట్ ఫోన్లో ప్రపంచం మన ముందుకు వస్తుంది. దీన్ని చూసి భయపడకండి, దీన్ని ఒక స్నేహితుడిలా మార్చుకోండి. ఈరోజు నేను మీ ముందుకు వచ్చి నా మనసులోని మాటలను మీకు పంచుతున్నానంటే దానికి కారణం ఈ టెక్నాలజీనే కదా. మీకు నచ్చిన పాటలు వినడానికి, మీకు తెలియని విషయాలను తెలుసుకోవడానికి, ప్రపంచం ఎటువైపు వెళ్తుందో చూడడానికి ఇది ఒక గొప్ప కిటికీ లాంటిది. 60 ఏళ్ల వయసులో మనం నేర్చుకునే విద్యార్థిలా మారితే మన మెదడు ఎప్పుడూ చురుగ్గా ఉంటుంది. మతిమరుపు లాంటి సమస్యలు మన దరి చేరవు. చిన్నప్పుడు మీకు పెయింటింగ్ వేయాలని ఉండేదా, లేక పాటలు పాడాలని ఉండేదా? బాధ్యతల పరుగులో వాటిని ఎక్కడో పక్కన పెట్టేశారు కదా. ఇప్పుడు ఆ పాత అలవాట్లను దుమ్ము దులిపి బయటకు తీయండి. వంటల్లో కొత్త ప్రయోగాలు చేయండి, గార్డెనింగ్ చేయండి, లేదా
మీ జీవిత అనుభవాలను ఒక పుస్తకంలా రాయండి. మీరు రాసిన ప్రతి పేజీ రాబోయే తరానికి ఒక దిక్సూచి అవుతుంది. ఈ వయసులో మనం చేసే ప్రతి పనిలో ఒక గంభీరత ఉంటుంది, ఒక స్పష్టత ఉంటుంది. ఇక బంధాల విషయానికి వస్తే 60 ఏళ్ల వయసులో మనం ఒక వృక్షంలా ఉండాలి. మన నీడ అందరికీ ప్రశాంతతను ఇవ్వాలి. పిల్లల జీవితాల్లో అతిగా జోక్యం చేసుకోకుండా వారు అడిగినప్పుడు సరియైన సలహా ఇచ్చే వ్యక్తిలా మారాలి. నేను చెప్పిందే వాళ్ళు వినాలి అనే పంతం కంటే నేను ఉన్నాను అనే భరోసా వారికి ఇవ్వండి. అప్పుడు వారు మీ దగ్గరకు సలహాల కోసం పరిగెత్తుకుంటూ వస్తారు. మన చుట్టూ ఉన్న సమాజానికి మనం చాలా ఇవ్వగలం. మనకున్న జ్ఞానాన్ని పక్కనే ఉన్న పిల్లలకు లేదా ఆసక్తి ఉన్నవారికో పంచండి. ఒకరి జీవితంలో మార్పు తేవడానికి డబ్బక్కర్లేదు. ఒక మంచి మాట, ఒక చిన్న ప్రోత్సాహం ఉంటే చాలు. మీ అనుభవం ఒక విలువైన ఆస్తి. దాన్ని దాచుకోకండి, పంచండి. పంచే కొద్దీ పెరుగుతుందే తప్ప తరగదు. జీవితం అనేది ఒక నది లాంటిది. అది ప్రవహిస్తున్నంత కాలమే దానికి అందం. 60 ఏళ్ల దగ్గర ఆ ప్రవాహం ఆగకూడదు. అది మరింత ప్రశాంతంగా, లోతుగా సాగాలి. మరణం ఎప్పుడైనా రావచ్చు, కానీ అది వచ్చే వరకు మనం ప్రతి క్షణాన్ని సజీవంగా బతకాలి. చావు ఎప్పుడు వస్తుంది అని కుమ్ములిపోయే కంటే నేను బ్రతికి ఉన్న ప్రతి క్షణం అర్థవంతంగా ఉంది అని గర్వపడాలి. 60 ఏళ్ళు అనేది ఒక అద్భుతమైన వరం. ఇక్కడి నుండి మీ రెండో ఇన్నింగ్స్ మొదలైంది. మీ కళ్ళలో వెలుగు తగ్గకూడదు, మీ మాటల్లో ధైర్యం తగ్గకూడదు. ముడతలు చర్మానికి మాత్రమే రావాలి, మీ ఆత్మకు కాదు. మనల్ని మనం ప్రేమించుకోవడం ఇక్కడి నుండే మొదలవ్వాలి. మీకు నచ్చిన బట్టలు వేసుకోండి, మీకు నచ్చినట్లు తయారవ్వండి. అప్పుడప్పుడు ఒక్కరే బయటకు వెళ్ళి ప్రకృతిని ఆస్వాదించండి. లోకం ఏమనుకుంటుంది అనే ప్రశ్నను 60 ఏళ్ల క్రితమే వదిలేశాం. ఇప్పుడు కేవలం నా మనసుకు ఏది నచ్చుతుంది అనే దానిపైనే దృష్టి పెట్టండి. జీవితం చాలా చిన్నది, కానీ అది చాలా అందమైంది. మన ప్రయాణం ఎక్కడ మొదలైందో ముఖ్యం కాదు, మనం ఎంత హుందాగా ఈ తీరానికి చేరుకున్నాం అనేదే ముఖ్యం. మీలోని ఉత్సాహాన్ని అస్సలు తగ్గనివ్వకండి. మీరు ఒక ఆదర్శవంతులు, మీరు ఒక విజేతలు. నేనిలా సంతోషంగా ఉన్నాను. మీరు కూడా చాలా సంతోషంగా ఉండాలని అనుకుంటున్నాను. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.